योगी योगीतवस्तरम् वाजी हवामहि सखाय इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये। ॐ युञ्जते मन उत युञ्जते धियो विप्रस्य बृहतो विपश्चितः विहोत्रादधे वयुना विदेक इन्मही देवस्य सवितुः परिष्ठुतिः इन्मही देवस्य सवितुः परिष्ठुतिः। ॐ शान्ति शान्तिः शान्तिः। ఆదిమూల కారణం అన్నింటికీ మూల కారణం పరంపిత పరమాత్మ. ఓం ఆదిశక్తి మూల శక్తి ఓం. ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు వందనాలు. యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు వందనాలు. శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, సుమిత్రులారా, మోక్షార్థులారా, సాధకులారా, అందరికీ వందనాలు. నేను శుద్ధం, మీరు శుద్ధమే, ఆత్మలన్నీ శుద్ధమే, అంతా పవిత్రమే, అంతా పవిత్రం. మూఢములో అందరూ పవిత్రమే. పవిత్రమే, స్వభావం పవిత్రం. కానీ దుమ్ము, ధూళి, మట్టి, మలినాలు, కాలుష్యాలు అంటుకుంటాయి. స్ఫటికం స్వచ్ఛం. స్వచ్ఛమైన స్ఫటికంపై ధూళి, దుమ్ము వచ్చి చేరుతుంది. స్ఫటికం తన స్వభావం కోల్పోయినట్టు అనిపిస్తుంది. కానీ కడిగి వేస్తే మళ్ళీ స్ఫటికం స్ఫటికమే. అలాగే ఆత్మలు అన్ని ఆత్మలు శుద్ధమే, అందరూ శుద్ధమే, అందరూ
పవిత్రమే. దుమ్ములో తిరిగినప్పుడు, దూరిలో తిరిగినప్పుడు, మట్టిలో, మురికిలో, బురదలో ఉన్నప్పుడు అంటుకుంటుంది. మరి మరకలు వస్తాయి, మచ్చలు వస్తాయి. అలాగే ఆత్మకు స్వభావంతో శుద్ధం. స్వాభావికంగా చేతనం, స్వాభావికంగా జ్ఞాన స్వరూపం, స్వాభావికంగా అపరిణామిని, స్వాభావికంగా నిర్వికారం, నిరాకారం. కానీ చెత్త చెదారం అంటుకునే అవకాశం ఉంది. ఆదిలో అన్నీ స్వచ్ఛమే, ఆదిలో అన్నీ బాగానే ఉంటాయి, కాలక్రమంలోనే మారుతుంటాయి. స్వభావము, సొంత భావము అది మారదు. అగ్ని అగ్ని, నీరు నీరే, గాలి గాలి. నిజానికి నీటి యొక్క స్వాభావిక గుణము చల్లదనము, శీతలత్వం. కానీ నీటిని వేడి చేస్తే నీరు వేడైపోతుంది. అది నీటి యొక్క స్వభావం కాదు. వేడి, ఉష్ణం అగ్ని యొక్క స్వభావం. అగ్ని గుణం వచ్చి నీటిని అంటుకుంది, నీరు వేడైంది, వేడి నీళ్ళు అంటాం. వేడి నీళ్ళు, ఉష్ణం జలం. నిజానికి జలం ఉష్ణం కాదు, నీరు వేడి కాదు నిజానికి. అలాగే ఆత్మలన్నీ పవిత్రమే, కానీ అపవిత్రమైపోతాయి. ఏదో కారణం ఉంది, అపవిత్రం కావడానికి కారణం ఉంది. దానికి కారణం ప్రకృతి. ప్రకృతితో అంటుకోవడం, ప్రకృతిలో కొట్టుకుపోవడం, ప్రకృతిని మురికిలో, బురదలో ఉండడమే అశుద్ధం కావడం. రకరకాల దుర్బుద్ధి, దుశ్చేష్టలు, కుచేష్టలు, కామ క్రోధ లోభ మోహాలు ఆత్మగుణాలు కావేవి. మనసుకు సంబంధించిన రోగాలు. ఈ ఆత్మ కూడా అశుద్ధం కాదు. ఈ ఆత్మకు ఏ రోగము లేదు. శారీరక రోగాలు, మానసిక రోగాలు ఆత్మకు లేవు. శరీరం ఉంది కాబట్టి శారీరక రోగాలు, మనసు ఉంది కాబట్టి మానసిక రోగాలు. కానీ ఆత్మ అనుభవించవలసి వస్తుంది. ప్రకృతిలో ఉన్నందుకు, ఈ శరీరముతో, మనసు, ఇంద్రియాలతో కలిసి ఉన్నందుకు అనుభవించాల్సి వస్తుంది. ఒక ఆ ఇనుప చెవును చక్కగా చేయడానికి పైనుంచి సుత్తితో కొడతారు. సుత్తి దెబ్బలు ఇనుప ముక్కకు, ఆ చువ్వకు, అందులో ఉన్న అగ్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇనుప చువ్వను చక్కవేయడానికి ఏదైతే దెబ్బలు ఉన్నాయో ఆ దెబ్బలు అగ్ని కూడా అనుభవించాలి, అగ్ని కూడా తినాల్సి వస్తుంది. దెబ్బలు తినాలి. మరి ఆ ఇనుములో ఉన్నందుకు దెబ్బలు తినాలి. అలాగే ఈ లోకంలో ఉన్నాము, ఈ ప్రపంచంలో ఉన్నాము, ఈ సమాజంలో ఉన్నాము.
దెబ్బలు తినాల్సిందే, అనుభవించవలసిందే. ఉన్నందుకు అనుభవించాలి. చుట్టూ మురికే ఉంది, అక్కడ ఉన్నందుకు ఆ దుర్గంధాన్ని, ఆ మురికిని అనుభవించాల్సిందే. బురదలో కూర్చున్నాము, బురద తప్పకుండా అంటుకుంటుంది. ఈ సమాజంలో ఉన్నాము, అటువంటి సమాజంలో ఉన్నాము, అటువంటి వాతావరణంలో ఉన్నాము. చుట్టూ చల్లని గాలి, చల్లని వాతావరణం, చలిస్తుంది. మరి చలికి వణికిపోవాల్సిందే, తప్పదు. మరి చుట్టూ అగ్ని ఉంది, వేడిని అనుభవించాల్సిందే. అలాగే ఆత్మ అనుభవించక తప్పదు, ఆత్మ అనుభవించాల్సిందే. ప్రాకృతిక పదార్థాలతో మిళితమైనప్పుడు, కలిసినప్పుడు అజ్ఞానము, అధర్మము, వికారాలు, రకరకాల బాధలు అన్నీ వస్తాయి. చిత్తవృత్తులను అనుసరించి ఆత్మ అనుభవిస్తుంది. చిత్తవృత్తులు ఎలాగుంటే అలాగ ఆత్మ మారిపోతుంది. స్ఫటికం స్వచ్ఛమే, దాని ముందర ఏ రంగు వస్తువులు ఉంచినప్పుడు ఆ రంగులా మారిపోతుంది. నీలిరంగు వస్తువులు వస్తే అది స్ఫటికం నీలంగా మారిపోతుంది. ఎరుపు అయితే ఎరుపుగా, పచ్చ అయితే పచ్చగా. నిజానికి స్వభావం స్వచ్ఛం, ఏ రంగు లేదు స్ఫటికంలో, నిర్మలం. అలాగే ఆత్మ స్ఫటికం. చుట్టూ ఏ రంగులుంటే ఆ రంగులు. అందుకే సహవాస దోషాలు ఉంటాయి. మంచివారు చెడ్డవారుగా మారే అవకాశం ఉంది, మంచివారు కూడా చెడ్డవారుగా మారే అవకాశం. మంచివారు చెడ్డవారు, చెడ్డవారు మంచివారు. కారణం చుట్టూన్న వాతావరణం. ఇది అర్థం కావాలంటే ఈ ప్రపంచం అర్థం కావాలి. ఈ ప్రపంచం జడం, చేతనం కాదు, అందులో జ్ఞానం లేదు. అలాగే మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, శరీరం అంతా జడమే, జడ పదార్థాలే, జడ వస్తువులే, చేతనం కావు, అందులో జ్ఞానం లేదు. నడిపించేది ఆత్మ నిజానికి, కానీ ఆత్మనే అవి నడిపిస్తున్నాడు. ఆత్మ చేతనం, ద్రష్ట, ఇంద్రియాల ద్వారా చూస్తుంది, తెలుసుకుంటుంది. రాజు తన ప్రతినిధుల ద్వారా, సేవకుల ద్వారా తెలుసుకుంటాడు. రాజ్యంలో ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుందో అక్కడే కూర్చుంటాడు, అన్నీ తెలుసుకుంటాడు. ఆ విధంగా ఆత్మ అక్కడే ఉంటుంది, అన్నీ తెలుసుకుంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా సేవకులు, సేనాపతులు, మంత్రులు. ద్రష్ట నిరాకారము, నిర్వికారము. ఏ వికారాలు ఉండవు, ఏ పరిణామాలు ఉండవు. ఎటువంటి వికారాలు లేని ఆత్మ వికారంగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడే కూర్చున్న ఆత్మకు ఎటువంటి సమాచారం వస్తే అటువంటి సమాచారం బట్టి స్పందిస్తుంది. అందుకే అనుభవించవలసి వస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణం, చుట్టూ ఉన్న సమాజం, మనుషులు, వారి యొక్క ప్రభావం తప్పదు. మరి మురికిలో ఉండేది మురికి అంటే దుర్గంధం అనుకుంటే సరిపోదు, ఆ మురికి నుంచి బయటకు రావాలి, లేదా మురికిని తొలగించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి.
కానీ ఎప్పుడు ఆత్మ తన గురించి ఆలోచిస్తుంది, తన ప్రయోజనం గురించి ఆలోచిస్తుంది. ఆత్మ యొక్క ప్రయోజనం, ఆత్మ యొక్క ప్రయోజనం సొంత ప్రయోజనం, స్వార్థం, స్వీయ అర్థం, ప్రయోజనం. స్వీయ అర్థమే స్వార్థం, స్వీయ ప్రయోజనం. ఆ స్వీయ ప్రయోజనం దుఃఖాల నుంచి దూరం కావడం. అందుకే ఆత్మ పేరు స్వార్థ పురుష అన్నారు వ్యాస మహర్షి. స్వార్థి కాదు, స్వార్థ పురుష. స్వార్థి కాదు, స్వార్థి అయితే అర్థం వేరు. సొంత అర్థి కాదు, స్వార్థ. ఆత్మ స్వార్థ, స్వార్థ పురుష. ఆత్మ స్వార్థం కొరకే ప్రయత్నం చేస్తుంది, స్వార్థం గురించి ఏదైనా చేస్తుంది, కదులుతుంది అన్న స్వార్థమే, మాట్లాడుతున్న స్వార్థమే, నిలుచున్న స్వార్థమే, అంతా స్వార్థమే. ఆత్మ తన గురించి చేసుకుంటుంది, అందుకే ఆత్మ, దాని పేరే ఆత్మ. ఆత్మ యజమాని, ఆత్మ రాజు. ఎవరెక్కడ పనిచేసినా, ఎవరేమి చేసినా రాజ్యంలో రాజు తన గురించి ఉంటుంది. తన అధికారం నిలబెట్టుకోవాలి, తన అధికారం ఉండాలి, తన రాజ్యం ఉండాలి, తన చెప్పు చేతలు ఉండాలి. రాజసేవకులు ఉంటారు, రాజభటులు ఉంటారు. ఎవరు బలైనా, ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఆ పేరు రాజుకే. ఓడితే ఓటమి, గెలిస్తే గెలుపు. ఈ గెలుపోటంలో రాజుకే ఉంటాయి. కానీ నిజంగా అనుభవించేది, గెలిచేది, ఓడిపోయేది సేవకులు, భటులు, సైనికులు. నిజానికి రాజు స్వార్థపరుడు. దేశం కోసం, ప్రజల కోసం అంటాడు, రాజ్యం కోసం అంటాడు. కానీ తన అధికారం కోసం, తన సుఖం కోసమే ఉంటుంది వ్యవహారం అంతా. రాజు తన సుఖం కొరకే చేసుకుంటాడు. రాజు రాజే మరి, సేవకులు సేవకులే. సేవకులు బలైపోతారు. సేవకులు వాళ్ళ వ్యవహారం, వాళ్ళ జీవనం పరార్థం. సైనికుల జీవనం పరార్థం, దేశం కోసం ప్రాణాలు ఇస్తారు సైనికులు. ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజభటులు, రాజసేవకులు దేశం కోసం, రాజ్యం కోసం సమయం ఇస్తారు, బుద్ధినిస్తారు, శ్రమిస్తారు. కానీ రాజు అక్కడే ఉంటాడు, సుఖపడుతుంటాడు. రాజు స్వార్థ పురుషుడు, సైనికులు, సేవకులు పరార్థ పురుషుడు. అలాగే బుద్ధి పరార్థం, ఇంద్రియాలు పరార్థం, మనసు పరార్థం, శరీరం కూడా పరార్థమే. ఈ శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ కొరకే. ఆత్మ చెప్పినట్టు వింటాయి, ఆత్మ ఆదేశాలను పాటిస్తాయి. కానీ ఈ స్వార్థంలో మూర్ఖత్వం ఉండదు. మూర్ఖం లేని, అవిద్య లేని స్వార్థం, అది మోక్షమే. దుఃఖాలను దూరం చేసుకున్న కొరకే, భద్రత కొరకే, సురక్షిత కొరకే. ఈ సురక్షితంగా ఉండడం, భద్రంగా ఉండడం, దేశాన్ని కాపాడుకోవాలి, రాజ్యాన్ని కాపాడుకోవాలి. దేశంలో, రాజ్యంలో దొంగలు లేకుండా, బందిపోతులు లేకుండా, దుష్టులు, దుర్మార్గులు, నేరస్తులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజుదే. అలాగే ఆత్మ ఈ దేహంలో రోగాలు లేకుండా, బాధలు లేకుండా, వ్యాధులు లేకుండా, కుసంస్కారాలు లేకుండా, కువిచారాలు లేకుండా, దురలవాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆత్మదే మరి.
ఇది స్వార్థం. దుఃఖాలు కష్టాలు ఉన్నాయంటే దూరం చేసుకునే ప్రయత్నం చేయకపోతే అది ఆత్మ కాదు, అది జడమే. ఎందుకంటే చేతనం లేదు, స్పందించే గుణం లేదు, కాబట్టి అది జడమైపోతుంది. ఆత్మ స్వార్థ, స్వార్థ పురుష ఇది బుద్ధి పరార్థ. ఈ శబ్దాలు వ్యాస మహర్షి చెప్పడం జరుగుతుంది. అంతా ఆత్మ కొరకే, దర్శించేది ఆత్మ. అన్నిటిని దర్శిస్తుంది కానీ నేరుగా దర్శించదు. దర్శించాలంటే కన్నులు కావాలి, సాధనాలు కావాలి, యంత్రాలు కావాలి. శరీరం లేకుండా, ఇంద్రియాలు లేకుండా, చూసే కన్నులు లేకుండా ఏది చూడజాలదు, ఏది వినజాలదు, ఏది స్పర్శించజాలదు. సాధనాలు కావాలి. ఆత్మద్రష్ట, కేవలం ద్రష్ట, కేవలం జ్ఞాన స్వరూపం, దృశ్య మాత్ర, కేవలం మాత్రం దృశ్య మాత్రమే. దృశ్య అంటే జ్ఞానం, జ్ఞానం మాత్రమే. ద్రష్ట దృశ్య మాత్ర, శుద్ధోపి ప్రత్యయ అనుపశ్య, అనుసరించి చూసేది. ప్రత్యను జ్ఞానాన్ని తెలుసుకుంటుంది. ముందు జ్ఞానాన్ని తెలుసుకునేవి ఇంద్రియాలు, విషయాలను. కన్ను, కన్ను ఇంద్రియం, కంటి యొక్క విషయం రూపం, కంటి యొక్క విషయం రూపం, రంగులు, ఆకారాలు. అది గ్రహించేది కన్ను, నేత్రేంద్రియం. ఆ సమాచారం మోసుకొచ్చేది మనస్సు. అది ఏ వస్తువు ఏ రంగాన్ని తెలుసుకునేది బుద్ధి. తర్వాత అర్థమయ్యేది, తెలుసుకునేది, జ్ఞానం చేరేది ఆత్మకు. అలా ఇది దర్శిత విషయం, నేరుగా దర్శించదు. అందుకే అనుపశ్య, తర్వాత చూస్తుంది, తర్వాత వింటుంది, తర్వాత అనుసరించి వింటుంది, అనుసరించి చూస్తుంది, అనుసరించి తెలుసుకుంటుంది, అనుసరించి స్పర్శ, అనుసరించి రుచి, అనుసరించి గంధం, వాసన, అన్ని అనుసరించి తెలుసుకుంటుంది. కాబట్టి అనుపశ్య. ద్రష్టా దృశ్యమాత్ర శుద్ధ అపి ప్రత్యయ అనుపశ్య. పతంజలి మహర్షి ఈ సూత్రాన్ని యోగదర్శనం, పతంజలి యోగదర్శనం ద్వితీయ పాదం, రెండవ పాదం, సాధన పాదంలో 20వ సూత్రం. ద్రష్ట, చూసేవాడు ద్రష్ట. దృశ్యమాత్రం కేవలం జ్ఞాన స్వరూపం, జీవాత్మ. అది శుద్ధము, శుద్ధ అపి, శుద్ధమైనప్పటికీ కూడా ఈ పదార్థాలను, ప్రాకృతిక పదార్థాల యొక్క సమ్మిశ్రణం, సమ్మిశ్రణ సే రహిత్. శుద్ధం అంటే ఇక్కడ ఏ పదార్థంతో సంబంధం లేకుండా, అంటకుండా ఉండేది శుద్ధం. ఏ మురికితో, ఏ వాతావరణంతో కానీ దీనితో సమ్మిశ్రణం కాదు, సమ్మేళనం కాదు, కలిసిపోదు. కలిసిపోవడం ఉండనే ఉండదు. నీళ్ళల్లో రాయిలు వేసినట్టు నీళ్ళలో రత్నాలు వేస్తే నీళ్ళల్లో ఉంటాయి కానీ రత్నాలు రత్నాలే ఉంటాయి, కలిసిపోవడం ఉండదు. నీళ్ళల్లో లవణం వేసినట్టు, పంచదార వేసినట్టు కాదు. ప్రకృతిలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది, ప్రపంచంలో ఉంటుంది ఆత్మ. కానీ నిజానికి పూర్తిగా కలిసిపోవడం ఉండదు, కొట్టుకుపోవడం ఉండదు. నిజానికి దాని స్వభావం అలాగే ఉంటుంది, పవిత్రమే. అందుకే దృశ్యమాత్ర శుద్ధ, ఏ ప్రాకృతిక పదార్థములతో అంటుకోదు, కలిసిపోదు, ప్రకృతిగా మారిపోదు, అంటే జడంగా మారిపోదు. శుద్ధం అంటే తన స్వభావం అలాగే ఉంటుంది. శుద్ధ, 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 స్వచ్ఛం. తన రూపం తనకు, తన స్వరూపం తనకి ఉంటుంది. తర్వాత అజ్ఞానము, అధర్మాలు, వికారాలు, మొదల గుణాలతో కలిసి ఉండదు.
ఆత్మలో అజ్ఞానం, అధర్మం ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. వాటికి కారణం ఉంది రజోగుణం, తమగుణం వల్లనే. అవిద్య రావడానికి కారణం ప్రకృతితో కలిసి ఉండడం. అధర్మము, అన్యాయము, పురుషార్థహీనత ఇవన్నీ కూడా ఆత్మ యొక్క స్వభావం కాదు, ఆత్మగుణాలు కావు. అందుకే శుద్ధ అపి అయినప్పుడు కూడా ప్రత్యయ అనుపశ్య, అది చిత్తవృత్తిని అనుసరించి చూస్తుంది. చిత్తవృత్తులు అంటే ఇంద్రియాలు, వీటన్నిటి యొక్క సహాయంతో చూస్తుంది కాబట్టి అనుపశ్య. ఆత్మ అంత శుద్ధం, అందుకే దృశ్య మాత్ర. ఇది కేవలం దృషి, కేవలం శుద్ధం, జ్ఞాన స్వరూపం. నేను జ్ఞాన స్వరూపం, నేను జడం కాదు, నేను పరిణామిని కాదు, అపరిణామిని, వికారం కాదు, నేను వికారిని కాదు, నేను నిర్వికారం, నేను శుద్ధం, నేను చేతనం, నేను ఆత్మను, శక్తిని, ఆత్మశక్తిని, చిత్ శక్తిని. తన స్వరూపం తనకు అర్థమైన నాడు ఏమైనా సాధించగలం, ఎవరు ఆపజాలరు. నేను భోక్తను, భోక్తృశక్తిని, నేను అనుభవించే శక్తి నాలో ఉంది. నేను భోగ్యం కాదు, నేను అనుభవించాలి, దుఃఖాలను దూరం చేసుకోవాలి, మోక్షాన్ని అనుభవించాలి. అందుకే నా పేరు స్వార్థ, స్వార్థ పురుష. కలిసినట్టే అనిపిస్తాను, ఎందులో కలవను నేను. నాకు నేను, నాలో నేను స్వచ్ఛం. ఈ విషయం అర్థం కావాలి. నేను అధికారిని, నేను రథిని, ఈ రథానికి, ఈ వాహనానికి అధికారి నేను. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధిం తు సారథిం విద్ధి, మనః ప్రగ్రహమేవ చ. ఇంద్రియాణి హయానాహు విషయాన్ కేషు గోచరాన్, ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేతి ఆహుః మనీషిణః. భోక్త అంటారు మనీషులు, తెలిసిన వారు, విద్వాంసులు. ఇంద్రియ మనోయుక్తం ఆత్మ, ఇంద్రియాలు మనసుతో యుక్తమైన ఆత్మ. భోక్త ఇది ఆహు, భోక్తని అంటారు. నేను భోక్తను, భోగ్యం కాదు, నేను భోగ్య వస్తువును కాదు, ఆత్మను, చేతనాన్ని. ఆత్మను రథి అంటారు, రథం యొక్క స్వామి, అధికారి. ఈ శరీరం రథం, శరీరం తు రథం ఏవ, శరీరం రథం మాత్రమే అని తెలుసుకోండి. విద్ధి, తెలుసుకోండి. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు, శరీరం అయితే రథమే మరి. బుద్ధిం తు సారథిం విద్ధి, బుద్ధి సారథిని తెలుసుకోండి. అది సారథి, పరార్థం. బుద్ధిలో పరార్థం ఉంటుంది, స్వార్థం ఉండదు. మనః ప్రగ్రహమేవచ, మనస్సు పగ్గం, కళ్యం. ఇంద్రియాని హయానాహు, ఇంద్రియాలు గుర్రాలు. హయం, హయం గుర్రం, ఇంద్రియాలు గుర్రాలు. ఆహు, ఇంద్రియాలను గుర్రాలు అంటారు. తేషు విషయాన్ గోచరాన్, విషయాలు అందులో గోచరాలు. గోచరం అంటే మార్గం. ఇంద్రియాలు ఆ గుర్రాలు నడిచే మార్గం. ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు. ఇంద్రియాలు గుర్రాలు అయితే ఆ ఇంద్రియాల విషయాలు కంటికి రూపం, చెవికి శబ్దం, చర్మానికి స్పర్శ, ముక్కు వాసన, నాలుక రుచి, ఇవన్నీ కూడా మార్గాలు. 5 గుర్రాలు, 5 ఇంద్రియాలు, 5 మార్గాలు. మనీషి, విద్వాంసులు ఇలా అంటారు.
ఇది అర్థం కావాలి. అందుకే ఆత్మ స్వార్థ, దుఃఖాలను దూరం చేసుకోవాలి, సురక్షితంగా ఉండాలి, తన రాజ్యం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, భద్రంగా ఉండాలి. భద్రత ఏర్పాట్లన్నీ చేసుకుంటాడు రాజు. అలాగే ఆత్మ అన్ని చేసుకుంటుంది, ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే ప్రపంచంలో కొట్టుకుపోతామో అప్పుడు ఏమీ అర్థం కాదు. ప్రపంచంలో కొట్టుకుపోతూ నా స్వరూపము అశుద్ధము, నా స్వరూపము మురికి, ఈ దుమ్ము ధూళి నేనే అనుకొని బాధపడుతుంటే లాభం లేదు. తన స్వరూపాన్ని తెలుసుకోవాలి. ముందుగా తన స్వరూపం అర్థం కావాలి. నిజానికి అందులో ముఖ్యంగా శరీరం స్థూలం, స్థూలం నుంచి సూక్ష్మం, సూక్ష్మంతోనే మోక్షం. స్థూలం సరళంగా అర్థమవుతుంది, అందుకే స్థూలం నుంచి సూక్ష్మం వెళ్ళాలి. తెలిసిన మార్గం నుంచి ప్రయత్నం చేయాలి. తెలిసిన మార్గంలో కొంచెం నడవాల్సి వస్తుంది. తెలిసిన గుర్తులతో ముందుకెళ్ళాలి. తర్వాత తెలియని అడ్రస్ కోసం ప్రయత్నం చేయాలి. మనకు వెంటనే అర్థమయ్యే విషయం శరీరం. సూక్ష్మంగా ఇంకా ముందుకు వెళ్తే ఇంద్రియాలు ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అలా లోపలికి 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 వెళుతుండాలి. ఈ శరీరానికి మూలం ఏమిటి? ఇంద్రియాలకు మూలం, శరీరానికి మూలం. ఇది పాంచభౌతికము. ఈ పంచభూతాలకు మూలం తన్మాత్రలు, తన్మాత్రలకు మూలం అహంకారం. అలాగే ఇంద్రియాలు, మనస్సు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ మనస్సు, వీటికి మూలం అహంకారం. తన్మాత్రలకు, ఇంద్రియాలకు మూలం అహంకారం. ఈ అహంకారానికి మూలం ఉపాదాన కారణం. మూలమన్న కారణమన్న ఉపాదాన కారణం అన్న ఒకటి. ఈ అహంకారానికి ఉపాదాన కారణం లేదా కారణం మూలం మహతత్వం. మహతత్వానికి మూలం మూల ప్రకృతి, సత్వరతమ, గుణాలు, కణాలు. ఇదంతా జడమే, ఇవన్నీ జడమే. మరి ఈ శరీరం ఎందుకు కదులుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకు చూస్తుంది అంటే ఇందులో చేతన శక్తి ఉంది, చితి శక్తి ఉంది. అది శుద్ధం, అది అపరిణామే. ఆ చితి శక్తి, ఆ చేతన శక్తి, ఆత్మ అది శరీరాన్ని రక్షించుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఈ శరీరం యొక్క ఈ యజమాని, స్వామి, అధికారి కాబట్టి. ఈ శరీరం వాహనం, రథం, ఇవన్నీ బాగుండాలి. ప్రయాణం సరిగా సవ్యంగా సాగాలంటే మన వాహనం బాగుండాలి, సురక్షితంగా ఉండాలి. అందుకే ప్రయత్నిస్తుంది. ఈ వాహనం బాగుండాలి అనుకోవడం వెనుక కూడా స్వార్థం ఉంది. గమ్యం చేరుకోవడానికి ఇది ప్రయాణ సాధనం కాబట్టి అంతవరకే దీని ప్రయోజనం. ఈ వాహనం యొక్క ప్రయోజనం గమ్యం చేర్చడం మాత్రమే. వాహనం పరార్థమే, దాని స్వార్థమే లేదు. ఎందుకంటే అది జడం. స్వార్థం కొరకే. ఆ స్వార్థం మంచి స్వార్థం, దుఃఖాల నివారణ. ఏ వ్యాధులు లేకుండా, ఏ బాధలు లేకుండా, నొప్పులు లేకుండా, సమస్యలు లేకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తుంది ఆత్మ. అదే స్వార్థం. చివరికి మోక్షం కావాలని ప్రయత్నం చేస్తుంది. అదే స్వార్థం, అసలు స్వార్థం ఇది. స్వార్థి కాదు. స్వార్థి అంటే ప్రాపంచిక సుఖాల గురించి ప్రయత్నం చేసే వాడు స్వార్థి. దుఃఖ నివృత్తికి, మోక్ష ప్రాప్తికి ప్రయత్నం చేస్తే అది స్వార్థ. ఆత్మ స్వార్థ. అందరము స్వార్థనే. మనం స్వార్థీలం కాకూడదు, స్వార్థపరులం కాకూడదు. మోక్షార్థులం కావాలి, మోక్షాన్ని పొందాలి. సర్వార్థం స్వార్థమే. అన్ని యొక్క అర్థాలన్నీ కూడా స్వార్థం కొరకే, ఆత్మ స్వార్థం కొరకే. నిజానికి ఆత్మ పరార్థం కాదు, తన కోసమే. అందుకే ఎవరు ఎవరిని ప్రేమించరు, ఏ కారణం లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా.
వినా ప్రయోజనం మందోపిన ప్రవర్తతే. కారణం లేకుండా మందబుద్ధి కూడా ఈ వ్యవహారం చేయడట. ప్రయోజనం లేకుండా ఎవరు ఏమి చేయజాలరు, ఏమి చేయరు కూడా. ఏదో స్వార్థం ఉంటుంది. దానం వెనుక స్వార్థమే, పరోపకారం వెనుక స్వార్థమే, ఏది చేసినా స్వార్థమే. ఎవరైనా ప్రేమించినా స్వార్థమే, గౌరవించిన స్వార్థమే, సన్మానం చేసిన స్వార్థమే. ఆ స్వార్థం ఆత్మతృప్తి కావచ్చు, లేదా పుణ్యం కొరకనే కావచ్చు. ఆ పుణ్యం కొరకనే ఒక స్వార్థం ఉంటుంది. పాప నివారణ అని ఒక స్వార్థం ఉండొచ్చు, ఏదైనా స్వార్థం ఉండొచ్చు. ఎందుకంటే స్వభావమే స్వార్థం. ఆత్మ యొక్క స్వభావమే అది. తన కొరకే, తన కొరకే, తన కొరకే. ఆత్మ సంతృప్తి కొరకు, ఆత్మానందం కొరకే. అక్కడ ఆత్మానందం అంటే సొంత ఆనందం. ఆత్మతృప్తి, తన తృప్తి కొరకే, ఆత్మతృప్తి కొరకే. అందుకే ఆత్మ పరార్థ. పరార్థక కావడం కష్టం. ప్రతి చేతనము స్వార్థంగా ఉంటుంది. కేవలం జడములోనే పరార్థం ఉంటుంది. కానీ వ్యవహారంలో, సమాజంలో, ప్రపంచంలో పరార్థం అవసరం. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు ఏ స్వార్థం లేకుండా, ఏ సొంత ప్రయోజనం లేకుండా ప్రేమించాలి. అప్పుడే మోక్షం నిజానికి. మోక్షం పొందాలనే స్వార్థం ఉండాలి, దుఃఖాలు పోవాలనే స్వార్థం ఉండాలి. కానీ ఇతరులకు కీడు చేసి కాదు, ఇతరులను బాధ పెట్టి కాదు, ఇతరులను మోసం చేసి కాదు. మోసం చేసేవాడు మోక్షం పొందలేడు. మోసం మోక్షాన్ని ఇవ్వజాలదు. పరార్థం, పరమార్థం ఉండాలి. స్వార్థంలో పరమార్థం ఉండాలి, స్వార్థంలో పరార్థం ఉండాలి. అది లేకుండా మోక్షం లభించనే లభించదు. సేవ లేకుండా, పరోపకారం లేకుండా, సర్వోపకారం లేకుండా, నిజమైన ప్రేమ లేకుండా, శుద్ధము కాకుండా సమస్యలు దూరం కావు, కష్టాలు పోవు, దుఃఖ నివృత్తి కాదు, మోక్షప్రాప్తి లభించదు. కాబట్టి ఇది అర్థం కావాలి. ఇది స్వార్థమే. మోసం చేయకుండా ఉండడం కూడా స్వార్థమే. కుట్ర కుతంత్రాలు చేయకుండా ఉండడం కూడా స్వార్థమే. మంచిగా ఉండడం స్వార్థమే. ప్రేమతో ఉండడం స్వార్థమే. భక్తితో ఉండడం స్వార్థమే. శ్రద్ధతో ఉండడం స్వార్థమే. ధర్మపూర్వకంగా జీవించడం స్వార్థమే. దీని వెనుక స్వార్థం ఉంది. తనకు సుఖం కావాలి, నిశ్చింతత కావాలి, నిర్భయం కావాలి, ఉల్లాసం, ఉత్సాహం కావాలి. ఇది స్వార్థమే. తను ప్రశాంతంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. ఇది స్వార్థమే. ఈ స్వార్థాలు కావాలి. అందరితో ప్రేమపూర్వకంగా ఉండాలి, అందరు నా మిత్రులే, అందరికీ నేను మిత్రుడిని. ఇది స్వార్థమే. ఈ స్వార్థం అవసరం. మోక్షాన్ని ఇచ్చే స్వార్థం కావాలి, బంధనాల్లో ఉంచే స్వార్థం కాకూడదు. అందుకే ఆత్మస్వరూపం అర్థం కావాలంటే నిన్న సూత్రం, ఈరోజు సూత్రం రెండు కలిపి చూసుకోవాలి. విశేష అవిశేష లింగ మాత్ర అలింగాని గుణప్రవాణి. అది ప్రపంచం గురించి, సృష్టి రచన గురించి. అలా అయినప్పుడు ఈ ప్రపంచం, ఈ గుణపర్వాలు అదే ప్రపంచం కాదు. కేవలం జడ పదార్థం, జడ సృష్టి, ఈ జడ ప్రపంచం. ఆ దృశ్యం ఉంటేనే సరిపోదు, అంటే ఈ జగత్తు ఉంటేనే సరిపోదు. దృశ్యం అంటే ఇది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ద్రష్ట దృశ్యయో సంయోగో హేయహేతు. ఈ హేయహేతు సంయోగం. ద్రష్ట దృశ్యం, ద్రష్ట ఆత్మ, దృశ్యం ఈ జగత్తు. ఈ సత్వతమ గుణాలతో ఏర్పడిన బుద్ధి, ఇంద్రియాలు, ఇదంతా కూడా దృశ్యమే.
ఆ దృశ్యం అంటే ఏమిటో చెప్పడం జరిగింది. ప్రకాశ క్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగ పరిగార్థం దృశ్యం అని. దృశ్యం దేని కొరకు, ఉద్దేశం ఏంటంటే ఇది భోగం కొరకు, అపవర్గం కొరకు. ఆ దృశ్యంలో ఏముంటుంది, జగత్తులో ఏముంటుందంటే విశేష విశేష లింగ మాత్ర అలింగాని గుణపర్వాని, గుణాల పర్వాలు, గుణాల విభాగాలు. ఇది విశేషం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, పంచభూతాలు, ఈ 16 విశేషాలు. అంటే విశేషంగా తెలుస్తాయి, స్పష్టంగా అర్థమవుతాయి. అలింగం అవిశేషం, విశేషాలు 16, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచభూతాలు, 1 మనస్సు, 16. అవిశేషం 5 తన్మాత్రలు, 1 మనస్సు, 1 అహంకారం, 6 అవిశేషం. లింగం మహతత్వం, అలింగం మూల ప్రకృతి సత్వరతమ కణాలు. ఇది దృశ్యం, ఇది ప్రపంచం. ఇందులో అన్ని వచ్చాయి. ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, మనలో ఉన్నటువంటి ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు కాదు. ఇక్కడ మనస్సు, ఈ పంచ మహాభూతాలు అన్నారు. మనకు కనిపించే ఈ భూమి, ఈ నీరు, ఈ అగ్ని, ఈ వాయువు, ఈ ఆకాశం కాదు, వాటికి మూలం. ఎందుకంటే వేరే గ్రహాల్లో కూడా మట్టి ఉంది, రాళ్ళు రప్పాలు ఉన్నాయి, అక్కడ కూడా అగ్ని ఉంది, అక్కడ కూడా గాలి ఉంది, అక్కడ కూడా నీళ్లు ఉన్నాయి వేరే గ్రహాల్లో. అంటే ఈ భూగోళం మీద ఉన్నటువంటి ఇవే కాకుండా ఏ గ్రహం మీద పృథ్వీ తత్వం, అది పంచమహాభూతం. జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, అవి పంచభూతాలు. అది వేరే గ్రహం మీద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. మనకు కనిపించే ఈ ఆకాశమే, ఈ గాలి, ఈ అగ్ని, ఈ నీరే, ఈ భూమి అంటే సరిపోదు. అలాగే నాలో ఉన్న ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు, నాలో ఉన్న మనస్సే మనస్సు అంటే సరిపోదు. అందరిలో మనస్సు ఉంది, అన్ని ప్రాణుల్లో మనస్సు ఉంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని కొన్ని పరిపక్వ స్థితిలోనే, కొన్ని పక్వం కాని స్థితిలో ఉంటాయి. ఉదాహరణకు ఏనుగులో ముక్కు బాగా పెరిగి కనిపిస్తుంది, కొన్నిటికి ముఖ్య కనిపించదు. ఆ విధంగా నాలో ఉన్న ఇంద్రియాలే అదే చివరి అంటే సరిపోదు, అందరిలో ఇంద్రియాలు ఉన్నాయి. మరి వీటన్నిటికి మూలమైనటువంటి ఆ ప్రాకృతిక జ్ఞానేంద్రియాలు, ప్రాకృతిక కర్మేంద్రియాలు, ప్రాకృతిక మనస్సు, అది విశ్వ మనస్సు అనొచ్చు, విశ్వ కర్మేంద్రియాలు, విశ్వ జ్ఞానేంద్రియాలు అనొచ్చు, అది విశేషం. లింగం మహతత్వం, మహతత్వాన్ని బుద్ధి కూడా అంటారు. ఇది విశ్వబుద్ధి, ఇది సత్వతమ కణాల యొక్క మొదటి భౌతిక రూపం. అందుకే అది లింగం. కొన్ని లక్షణాలు తెలుస్తాయి కాబట్టి దాన్ని లింగం అన్నారు. లింగం అంటే లక్షణాలు, గుర్తులు. ఇక అలింగం ప్రకృతి, దానికి లక్షణాలు కనిపించవు, మూల ప్రకృతి. అందుకే ఈ ప్రకృతి ఇటువంటిదని చెప్పడానికి ఈ సూత్రం విశేష అవిశేష లింగ మాత్ర లింగాన్ని గుణ పర్వాణి. ఇప్పుడు సూత్రం ఇది ఆత్మ గురించి. అది జడం, దృశ్యం. అది మరి ఆత్మస్వరూపం ఏమిటి అంటే ఇది ద్రష్ట దృశ్య మాత్ర శుద్ధోపి ప్రత్యానుపశ్య. ఆత్మ యొక్క స్వరూపం, స్వభావం ఇది అని చెప్పడం జరిగింది. దీని గురించి ఇంకా రేపు బాగా చెప్పుకుందాం. ఆత్మస్వరూపం గురించి ఒక క్రమం మనకు అర్థమవుతుంది. ముందు స్థూలం, తర్వాత సూక్ష్మం. అందుకే ఈ జడ జగత్తు గురించి సూత్రం ముందు వచ్చింది, తర్వాత ఆత్మ గురించి వచ్చింది. ఆత్మ సూక్ష్మం, ముందు స్థూలం అర్థం కావాలి, సూక్ష్మం అర్థం కావాలంటే స్థూలం అర్థం కావాలి. ఆత్మ రథనం విద్ది శరీరం రథమే వత్తు. శరీరం రథము, అది పరార్థం కొరకు ఉంటుంది, ఆత్మ స్వార్థం కొరకు ఉంటుంది. ఆ స్వార్థం వెనుక ఒక ఉద్దేశం ఉంది, దుఃఖాలు పోవాలి, మోక్షం రావాలి. మోసంతో మోక్షం రాదు. ఇక రేపు దీని గురించి ఇంకా బాగా చెప్పుకుందాం, ఆత్మస్వరూపం గురించి. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. పరమపిత పరమాత్మకు వందనాలు. ఎందుకంటే ఆ పరమచేతన శక్తి, పరమశక్తి కరుణ కటాక్షం అనుగ్రహం లేకుండా, సహాయం సహకారం లేకుండా ఏమి మనం సాధించం. శ్వాస కూడా తీసుకోజాలం కాబట్టి అది కూడా అర్థం కావాలి.
ఆ పరమాత్మను తెలుసుకున్న కొరకే పరమాత్మలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క ఆనందం సరి ఎస్సెచ్ కేవలం ఆనందమే, కేవల ఆనందం పరమాత్మ సాక్షాత్కారం అన్న మోక్షం అన్న ఒకటే. కర్మే పరమ లక్ష్యం, పరమ కర్తవ్యం. దాని కొరకే మనకు రోడ్ మ్యాప్ ఇది, ఎలా ప్రయాణం చేయాలో చెప్పే సూత్రాలు, మార్గదర్పణాలు కూడా ఉన్నాయి. ఆ దర్పణాలు, ఈ సూత్రాలు ఈ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. పరమపిత పరమాత్మకు ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులకు, ముఖ్యంగా పతంజలి మహర్షికి, వ్యాస మహర్షికి ధన్యవాదాలు. గురువులకు, మార్గదర్శకులకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ మీ అందరూ కూడా పరమపిత పరమాత్మ ఈ జన్మతోనే ఈ క్షణమే మోక్షం లభించుగాక. ఓం. ధన్యవాదాలు. శాంతి పాఠం. శాంతి పాఠం. ఓం జో శాంతిరంతరిక్షం శాంతిః, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః, బ్రహ్మ శాంతిః, సర్వం శాంతిః, శాంతిరేవ శాంతిః, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఓం ఓం. ప్రణామం గురూజీ, ధన్యవాదములు. ఓం. మోసంతో మోక్షం లభించదు. ఆత్మ స్వార్థం ఉండాలి. మోక్ష ప్రాప్తి అనే స్వార్థం ఉండాలి. ఏం చేసిన దాని కొరకే ఉండాలి. ఇది ఈనాటి సూత్రం యొక్క సారం. ఓం. చెప్పండి. ముగించేద్దామా? ఎవరైనా ఏమని చెప్తారా? ఓం. నమస్తే గురూజీ. అందరినీ ప్రేమించాలి. ఇక్కడ జీవన వ్యవహారంలో అందరినీ ప్రేమించాలి అనుకున్నప్పుడు గురూజీ, మరి అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. మాలోనే తమో గుణం, రజోగుణం నాట్యం చేస్తుంది. దీన్ని జయించి సత్వగుణాన్ని పెంచి శుద్ధ సాత్వికతకెళ్ళి పరమాత్మని పొందగలం. ప్రయత్నంలో మళ్ళీ ఇతరుల తమో గుణం, రజోగుణం వీటిని కూడా అంటే వాటితో పాటే స్వీకరించాలి కదా. లేకుండా ఏమి అందరినీ ప్రేమించలేము కదా. ప్రేమించాలి. ప్రేమించడం కూడా స్వార్థమే. స్వార్థమే. స్వార్థం మోక్షం పొందాలనే స్వార్థం ఉండాలి. ఇక్కడ ఒక పోరాటమే గురూజీ. ఏమనిపిస్తుంది అంటే, ఇట్లా అందరితో ఉండి వాళ్ళ తమో గుణం, వాళ్ళ రజో గుణం వాటితోటి మనం గొడవలు పట్టం కంటే దూరంగా ఉండి సాధన చేసుకోవటం మేలనిపిస్తుంది గురూజీ. మరి అది ఎంతవరకు? ముందు కవచాలు ఉంచుకోవాలి గురూజీ. హెల్మెట్ పెట్టుకోవాలి. అంతా కరోనా ఉంది, మొత్తం మీదకెళ్ళి ఒకటి మనము కవచం ఉంచుకోవాల్సి వస్తుంది. హెల్మెట్ పెట్టుకోవాలి, ముసుగు వేసుకోవాలి, మూతికి ముసుగు కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కరోనా సమస్య ఉంది, బయటకు ఎలా వెళ్తున్నాం? అలా మొత్తం మూసుకొని పోవాల్సి వస్తుంది. తలకు హెల్మెట్ కూడా ఉండాలి.
చూసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు మన రక్షణ మనం చూసుకోవాలి. శానిటైజర్ కూడా ఉంచుకోవాలి. లేకపోతే కరోనా సోకుతుంది కదా, జాగ్రత్తగా ఉండాలి. అందుకే అదేలేండి, జాగ్రత్తలు పాటిస్తూ మోక్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరితోటైనా వ్యవహారం చేయాలి. కాళ్ళకు చెప్పులు వేసుకొని నడవాలి. ఏడవకూడదు. ముందు ఏరుకుంటూ కూర్చోవద్దు. అయిపోతుంది. కన్సియస్ వెళ్ళిపోవాలి. ముందు దాటుకుంటే ప్రయాణం ఆగకూడదు. మనకు రక్షణ కవచాలు అన్ని ఉన్నాయి, వలయాలు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు చెప్తుంటారు తలకు హెల్మెట్ పెట్టుకోండి, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ ఉంచుకోండి అని. ఎంతమంది పాటిస్తున్నారు? ఇంకా నిర్లక్ష్యం చేశారు. అశ్రద్ధ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా అది స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎవరి కొరకు? పోలీసు వాళ్ళ కొరకు. పోలీసు వాళ్ళు భయపెడితే అప్పుడు పెట్టుకుంటాం, లేకపోతే లేదు. ఫైన్ వేస్తే పెట్టుకుంటాం. తలకు హెల్మెట్ పెట్టుకోండి దేని కొరకు? మన తల రక్షణ కొరకు, మన రక్షణ కొరకు కదా. అవునవును. ఇవన్నీ కూడా పాటించాలి. ఎవరి కోసం పాటించాలి? మన కొరకు మనం పాటించాలి, కానీ భయంతో కాదు. నియమాలు పెట్టినాడు. ఆ నియమాలు ఎవరి కొరకు? ఆత్మల కొరకు. అర్థం దృశ్యం. నియమాలు పాటిస్తే ఎవరికి లాభం? ఎవరికి రక్షణ? రక్షణ నియమాలన్నీ పాటించాలి, రక్షించుకోవాలి. ముందు రక్షణ ఏర్పాటు చూసుకుని బయటకు వెళ్ళాలి, లేకపోతే కొట్టుకుపోతాం. గాలి, దుమారం, తుఫాన్లు, సుడిగాళ్ళు అన్ని వస్తుంటాయి. వేడి, చలి, అలాగే జీవితంలో కూడా అన్ని ఉంటాయి. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నొప్పి ఉంటాయి. సమస్య రక్షించుకొని ప్రయత్నం చేయాలి. అందుకే బుద్ధి కూడా ఇవ్వడం జరిగింది, సాధనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. బుద్ధితో పని చేయాలి. మన సారథిని మనం ముందు ఉంచుకోవడం. సారథి లేకుండా రథం నడుస్తుంది. స్వార్థం మోక్షమే. మోక్ష ప్రాప్తి మన స్వార్థం. ఇది ఒక్క స్వార్థం ఉంటే చాలు, అన్ని వచ్చేస్తాయి ఇందులో. ధన్యవాదాలు గురూజీ. ఓం. ఇంకా ఎవరు? ఓం ప్రణామ గురూజీ. ఓం చెప్పండి లక్ష్మణ. గురూజీ, ఇక్కడ ఆత్మ శుద్ధము అంటే జ్ఞాన సత్తా కలిగిందే ఆత్మ. దాని ముక్తిగామి ఆత్మ. కాబట్టి ఆ ముక్తిని కోరటం వలన అది స్వార్థము. ఇక్కడ ఆత్మ జీవాత్మగా అయినప్పుడు బాహ్య విషయాల సంబంధం ఏర్పడాలంటే అక్కడ స్వభావంలో ద్రష్ట కాదు కాబట్టి బుద్ధి ద్వారా వాటిని గ్రహిస్తుంది. డైరెక్ట్ గా రాజు ఏం పని చేయడు, నేరుగా సేవకుల ద్వారా పని తీసుకుంటాడు. అలాగే ఆత్మ ఇంద్రియాల ద్వారా, బుద్ధి ద్వారా పని తీసుకుంటుంది. అందుకే అనుపశ్య శబ్దం వచ్చింది. ఒకటి దర్శిత విషయం శబ్దం వచ్చింది 2వ సూత్రంలో. యోగ చిత్తవృత్తి నిరోధన సూత్రములో వ్యాసం భాష్యములో చిత్తశక్తి అపరిణామని అప్రతిసంక్రమ దర్శిత విషయ శుద్ధాచ అనంతాచార్య ఒక వాక్యం వస్తుంది. చిత్తశక్తి అపరిణామిని, అందులో దర్శిత విషయం అంటే విషయాలు దర్శింపబడతాయి అంతే. డైరెక్ట్ చూడడం ఉండదు. ఆత్మ చూడడానికి సాధనం కావాలి కదా. ఆత్మ శరీరం లేకుండా ఏ పని చేయదు, ఏ పాపం చేయదు, ఏ పుణ్యం చేయదు. శరీరం ఉన్నప్పుడు. అందుకే అనుపశ్య శబ్దం కానీ ఈ దర్శిత విషయం శబ్దం కానీ వస్తుంది.
ఇక్కడ ఈ ఆత్మ స్వార్థం అవుతుంది, కానీ ప్రకృతిలోని ఈ భోగ పదార్థాలన్నీ ఆ జడాలు కనుక అవి స్వార్థములు కావు, అవి పరార్థము కొరక కాబట్టి. సేవకులు తన కోసం ఉండదు. సేవకుల సమయం కానీ వారి శ్రమ, వారి శక్తి, బలాలు అంతా కూడా యజమాని కొరకే పెట్టాల్సి వస్తుంది. యజమాని కొరకే పని చేస్తారు. ఇప్పుడు సేవకులు అంటే అసలు జీతాలు అంటే వాళ్ళ కొరకు కాదు కదా, కొరకు చేస్తుంటే జీతం కాదు అది. ఆ ఇంటి పని ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళ ఇంటి పని పక్కన పెట్టేసి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. డ్యూటీ అంటాం. డ్యూటీ పేరు మీద ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, అవసరం ఉన్నప్పుడు కూడా, పిల్లల ఆరోగ్యం బాగాలేకుండా డ్యూటీకి వెళ్ళాల్సిందే. అలా మన ఇంటి పనులు పక్కన పెట్టి, సొంత పనులు పక్కన పెట్టి ఆ యజమాని కొరకు వెళ్ళాల్సిందే. అది డ్యూటీ, ఉద్యోగం. అలా ఈ పదార్థాలు వాటికి స్వార్థమే ఉండదు, ఎందుకంటే వాటికి జ్ఞానం లేదు, వివేకం లేదు కాబట్టి. అది చెప్పండి. అంటే ఇక్కడ ఇప్పుడు ముక్తావస్థలో ఉన్న ఆత్మ శుద్ధంగానే ఉంటుంది. ఆ ముక్తావస్థ నుంచి బయటకు వచ్చి జీవాత్మ అయినప్పుడే ద్రష్టత్వం వస్తుంది గురూజీ. అంతే అంతే. అప్పటి వరకు బుద్ధి లేదు, బుద్ధితో సంయోగం లేదు. జీవాత్మ అయినప్పుడు బుద్ధి సంయోగం అవుతుంది కాబట్టి ఈ దృశ్య విషయాలని అనుపస్థిత అవటం కారణంగా అది శరీరంలో ఉన్నప్పుడే, దేహంలో ఉన్నప్పుడే, జన్మించినప్పుడే. శరీరం లేకపోతే ఈ సమస్యలు ఏమి లేవు. కానీ ఆత్మ అనుభవించాల్సి వస్తుంది. శరీరం ఉన్నప్పుడు అనుభవించేది ఆత్మ, గెలిపోవడం అనుభవించేది రాజు. ఇప్పుడు క్రికెట్ ఉంటుంది, ఇంకేదో ఆట ఉంటుంది. క్రికెట్ ఓడిపోతే భారతదేశం ఓడిపోయింది అంటారు, పాకిస్తాన్ ఓడిపోయింది, భారతదేశం ఓడిపోయింది, పాకిస్తాన్ గెలిచింది, భారతదేశం గెలిచింది. ఎందుకంటారు? ఆడేది దేశం కాదు, ఆటగాళ్ళు ఆడుతున్నారు, పేరు వచ్చేది దేశం. అలా అన్నమాట. ఆడేది చేసేదంతా ఇంద్రియాలు, మనసు, బుద్ధి. కానీ పేరు ఎవరికి వస్తుంది? ఆత్మకు వస్తుంది. సేవకు తప్పు చేస్తే ఆ తప్పు యజమానిదే. అలా అన్నమాట. చాలా బాగుంది గురు. అంటే ఇవన్నీ ముందు తెలుసుకున్న విషయాలు అయినప్పటికీ ఈ సూత్రంలో చాలా ద్రష్ట దృశ్య అనేది చాలా స్పష్టంగా గురూజీ. అంటే ఆత్మస్వరూపం ఇది. ద్రష్ట దృశ్యం మాత్రం శుద్ధోపి, అది శుద్ధమైనప్పుడు కూడా అది మొత్తం డైరెక్ట్ చూడదని చెప్తున్నాను. శుద్ధమైనప్పుడు కూడా అది ప్రతి అనుపశ్య, ప్రతి అంటే జనని అనుపశ్య. అంటే ముందు ఫస్ట్ చూసింది ఎవరు? ఫస్ట్ చూసింది కాదు, ఆత్మ మొత్తం చూడదు, తర్వాత అనుపశ్య, బుద్ధి తర్వాత. అనుపశ్య శబ్దం పైన మనం అర్థం చేసుకుంటే, అనుపశ్య ముందు చూసేది దానికి ఇంద్రియాలు చూస్తాయి, దాని ద్వారా మంచిగా సమాచారం వస్తుంది, బుద్ధి నిర్ణయం చేస్తుంది అది ఏంటి అనేది. అప్పుడు ఆత్మకు అందుతుంది. నేరుగా ఏది అందదు. ఒక అధికారికి అనే విషయం అందాలంటే మధ్యలో ఒక పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు కలెక్టర్కి ఏమైనా తెలియాలంటే నేరుగా కలెక్టర్ కాకుండా మధ్యలో ఉంటారు. బయటకు రావాలన్నా కలెక్టర్ నేరుగా చేయడం ఉండదు, వారధి అవసరం. ఆ విధంగా ఇదంతా కూడా ధన్యవాదాల గురించి చాలా మంచి విషయం ఇవాళ వచ్చింది, స్పష్టత అయింది. స్వార్థం ఉండాలి, ఇది బాగా గుర్తుంచుకోవాలి. మోసంతో మోక్షం లభించదు. ఏది చేసినా స్వార్థం కొరకే, ఆత్మ స్వార్థం కొరకే చేయండి, అంటే మోక్షం కొరకే చేయండి. ఇక్కడ స్వార్థం అంటే మనం మళ్ళీ అక్కడికి వస్తుంది. ఆత్మ యొక్క సొంత ప్రయోజనం మోక్షంలో ఉండడమే, దుఃఖాలు ఏమాత్రం లేకుండా ఉండడమే, అది స్వార్థం. రాజు యొక్క స్వార్థం దేశం సుభిక్షంగా ఉండాలి, దేశం సురక్షితంగా ఉండాలి, అది రాజు యొక్క స్వార్థం. అందరూ తన సుఖం ఉంది, మళ్ళీ దేశ ప్రజలందరూ బాగుండాలి, దేశం అంతా బాగుండాలంటే అర్థం ఏంటి? చివరికి తన సుఖమే. అలా అన్నమాట.
తన సుఖం కొరకు అందరి సుఖాన్ని కోరడం, తన శాంతి కొరకు అందరి శాంతిని కోరడం, తన ఆరోగ్యం కొరకు అందరి ఆరోగ్యాన్ని కోరడం, తన ఆనందం కొరకు తన కొరకే అందరికి మేలు చేయడం, తన మేలు కొరకే మేలు చేయడం, పరోపకారం చేసిన దానం చేసిన తన కొరకే అనుకోవాలి చేయాలి. తన అర్థం ఏంటంటే ఏది చేసినా తన కొరకే, మంచి చేసిన చెడు చేసిన తన కొరకే. చెడు అయినా తనకు చెడే. నేను చెడు చేస్తున్నాను, మోసం చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటాం. ఆ మోసం చేయడం చివరికి తన మోసం జరుగుతుంది. అది అర్థం కావాలి. ఈ సూత్రంలో ఈ అస్మితకు మంచి ఒక స్పష్టత వచ్చింది ఈ సూత్రం. క్రమం చాలా చక్కగా ఉంటుంది. నిన్న జగత్ గురించి వచ్చింది, అసలు సృష్టి ఎలా క్రమం. ఈరోజు ఆత్మ గురించి. నిన్న కూడా కేవలం 4 పదాలతో మొత్తం అంతా విభజన చేశారు జగత్ యొక్క రహస్యం. అవునండి. శుభం. ఇంకా ధన్యవాదాలు గురుజీ. నమస్తే గురుజీ. గురుజీ, దుఃఖము విముక్తి చేసేది స్వార్థ అన్నాం కదా గురుజీ. దుఃఖ నివృత్తి గురించి ప్రయత్నం చేయాలి. ఆ స్వార్థం ఉండాలి. మరి అది కొద్దిగా చెప్పండి గురుజీ. మనము ఏదైనా ప్రయత్నం చేస్తాం, దేనికోసం ప్రయత్నం చేస్తాం? ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఆకలి ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తుంటాం. మన ప్రయత్నం ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ప్రయత్నం వెనుక ఉద్దేశం ఏంటంటే తనకు ఏదైనా లాభం జరగాలి. అందులో సురక్షితంగా ఉండే ప్రయత్నం చేస్తాం. మనం సురక్షితంగా ఉండాలి, సేఫ్గా ఉండాలి అనుకుంటాం. లేదా ఆరోగ్యం, లేదా సమస్యలు పోవాలనుకుంటాం. అంటే రెండే ఉంటాయి, దుఃఖాలు పోవడమా, సుఖాలు రావడమా, అంతే. రెండే ఉంటాయి. అయితే ఈ ప్రయత్నంలో ముఖ్యంగా ఈ భౌతిక సుఖాల గురించి కాకుండా సరే ఈ సుఖం కొరకు, ఈ ఆనందం గురించి ప్రయత్నం చేయాలి. అది ముఖ్యం. ఈ దుఃఖాలు ఉన్నాయి, ఎన్నో దుఃఖాలు ఉంటాయి ప్రపంచంలో. ఈ దుఃఖాల కారణం ఏంటి అర్థం చేసుకొని ఆ దుఃఖ నివృత్తి గురించి ప్రయత్నం చేయాలి. ఈ స్వార్థం ఉండాలి. ఈ స్వార్థం లేకపోతే ఏమవుతుంది, భౌతిక సుఖాల గురించి వీటి గురించి చేస్తే అది మోక్షం ఇవ్వదు. అది స్వార్థం. ఆ స్వార్థం మనకి రాదు. అవును గురుజీ. అదనమాట ఇక్కడ స్వార్థ అంటే ఇది. అందుకే స్వార్థ అన్నారు, పుల్లింగ శబ్దం. స్వార్థి కాదు, స్వార్థ. స్వార్థ పురుష అయితే అక్కడ వాక్యం వస్తుంది వ్యాస భాషంలో. పురుష అయితే ఆత్మ పేరు స్వార్థ. ఆత్మ పేరు అది స్వార్థ. స్వార్థి కాదు. ఆ శబ్దాన్ని గమనించాలి. ఇది. ధన్యవాదాలు గురుజీ. ముగించేద్దామా? ఓం. అందరికి అభినందనలు. మోసంతో మోక్షం.